ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే బెల్ పెప్పర్ పాస్తా. అది కూడా ఏ క్రీమ్ యూజ్ చేయకుండా చూసేసుకుందాం పదండి. దీనికోసం నేను ఫస్ట్ కొంచెం వాటర్ తీసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఇది వాటర్ బాయిల్ అవ్వడానికి పెట్టేసుకున్నాను. ఇంకో సైడ్ ఇక్కడ నేను కొన్ని బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. యెల్లో, రెడ్, ఇంకా 15 వెల్లుల్లి రెబ్బలు. ఈ ఇంకొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఇవి ఏదైతే మన బెల్ పెప్పర్స్ ఉన్నాయో అవి అండ్ వెల్లుల్లి వేసేద్దాం. ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. ఇవి నేను కొంచెం మీడియం సైజులో తరిగేసి ఇవి కూడా వేసేసుకున్నాను. ఇది వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి 2 నిమిషాల పాటు కలిపేసుకుందామండి. ఇది మన బెల్ పెప్పర్స్ ఏదైతే ఉన్నాయో ఒక స్మోకింగ్ పాయింట్కి రావాలండి. అప్పటి వరకు దీన్ని సాటే చేసుకుందాం. దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వదిలేస్తే ఈ మన బెల్ పెప్పర్స్ ఏవైతే సాఫ్ట్ అయిపోతాయి. ఇటు సైడు మన ఏదైతే వాటర్ ఉందో అది కూడా మంచిగా బాయిల్ అయిపోయిందండి. ఇక్కడ నేను ఎల్బో పాస్తా తీసుకున్నానండి. ఇది 300 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ఈజీగా 4 to 5 మెంబర్స్ హ్యాపీగా తినేయొచ్చండి. మీకు కావాలంటే మీకు ఇష్టమైన పాస్తా కూడా తీసుకోవచ్చు. ఈ పాస్తాని ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని బాయిల్ అవ్వడానికి పెట్టేసుకుందామండి. దీనికి 7 to 8 మినిట్స్ టైం సరిపోద్దండి బాయిల్ అవ్వడానికి. ఇది చూడొచ్చు మన పాస్తా అయితే బాయిల్ అవుతుంది. ఇది ఎక్కువ కాదు, లైట్గా బాయిల్ అవుతే చాలు. ఇటు సైడ్ మన ఏదైతే క్యాప్సికమ్ ఉన్నో అవి కూడా మంచిగా సాటే అయిపోయాయండి. ఇప్పుడు ఇక్కడ లిడ్ తీసేసి ఇలాగే ఓపెన్లో 2 మినిట్స్ సాటే చేసుకుందామంటే ఏదైతే వాటర్ ఉన్నాయో అవన్నీ డ్రై అయిపోయేలాగా. ఇంకా ఈ మిక్చర్ని చల్లార్చి ఒక మిక్సర్ జార్లో తీసేసుకుందామండి. దీంట్లోనే ఒక 10 to 15 బాదం పప్పులు తీసేసుకొని ఇవి కూడా వేసేసి ఒక మంచి ఫైన్ పేస్ట్ చేసేసుకుందామండి. మనం ఏ క్రీమ్ వాడటం లేదు కాబట్టి దానివల్ల ఈ బాదం చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ హెల్తీ కూడా. ఇది చూడొచ్చు మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే క్యాప్సికమ్ సాటే చేసుకున్నామో దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అండ్ ఈ పేస్ట్ కూడా వేసేసి 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకుందామండి. ఈ మన పేస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ సాటే చేసేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ పేస్ట్ అనేది ఇంకొంచెం థిక్ అవుద్ది. అప్పుడు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ అర టేబుల్ స్పూన్ ఆరిగానో వేసేసుకొని ఒకసారి మంచిగా సాస్ అనేది కలిపేసుకోవాలండి. ఇప్పుడు చూడొచ్చు మన ఏదైతే సాస్ ఉందో మంచిగా థిక్ అయిపోయింది అండ్ మన పాస్తా కోసం అయితే సాస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే పాస్తా ఉందో బాయిల్ చేసుకుంది అవి దీంట్లో వేసేసి 2 నిమిషాల పాటు మంచిగా ఇలాగే కలుపుకుందామండి. ఈ సాస్ అంతా ఈ పాస్తాకి పట్టేలాగా హై ఫ్లేమ్ మీదే కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడొచ్చు మన ఏదైతే బెల్ పెప్పర్ పాస్తా ఉందో వితౌట్ క్రీమ్ అది కూడా రెడీ అయిపోయిందండి. ఇది తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెయినీ సీజన్లో ఈ వేడి వేడి పాస్తా తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇష్టం ఉంటే ఇది తినేటప్పుడు దీని మీద లైట్గా చీజ్ గ్రేట్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి. కలుద్దామండి ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.